ఈ వీడియోలో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి తెలుసుకుందాం. ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేవి 1993లో పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడింది. తర్వాత కాలంలో 102వ రాజ్యాంగ సవరణ చట్టం 2018లో ఎన్సీబీసీకి రాజ్యాంగ హోదా కల్పించబడింది. అయితే 2018కి ముందు ఎన్సీబీసీ యొక్క బాధ్యతలు ఓబీసీ జాబితాలో కులాలను చేర్చడం లేదా తొలగించడం గురించి సిఫార్సు చేయగలిగేది, అలాగే క్రిమిలేయర్ ఆదాయ పరిమితిని నిర్ణయించేది మరియు ఓబీసీల సమస్యలను ఎస్సీ కమిషన్ ద్వారా పరిష్కరించేది. తరువాత కాలంలో 102వ రాజ్యాంగ సవరణ చట్టం 2018లో భారత రాజ్యాంగంలో అధికార 338(b)ని చేర్చడం ద్వారా ఎన్సీబీసీకి రాజ్యాంగ హోదా ఇచ్చింది. దీని ద్వారా ఎన్సీబీసీ బాధ్యత పరిధిని పెంచింది, అలాగే ఫిర్యాదులను విచారణ చేసే అధికారాన్ని కల్పించబడింది. తరువాత భారత రాజ్యాంగంలో 342(a)ని చేర్చడం ద్వారా రాష్ట్రపతికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓబీసీల గుర్తింపు అధికారాన్ని కూడా ఇచ్చింది. తర్వాత ఎన్సీబీసీ యొక్క కూర్పును చూసుకుంటే ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్ మరియు 3 ఇతర సభ్యులు ఉంటారు. వీరిని భారత రాష్ట్రపతి నియమిస్తారు. అలాగే వీరి యొక్క సేవా షరతులు, పదవీ కాలం కూడా భారత రాష్ట్రపతి నిర్ణయిస్తారు. ఎన్సీబీసీ యొక్క ముఖ్యమైన విధులు ఓబీసీల హక్కులను రక్షించడం, పర్యవేక్షించడం, ఫిర్యాదులను విచారణ చేయడం మరియు ఓబీసీల అభివృద్ధిపై సలహాలు అందించడం. అలాగే ప్రతి సంవత్సరం రాష్ట్రపతికి తమ యొక్క నివేదికను సమర్పిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓబీసీల విధానాలపై ఎన్సీబీసీ సలహాలు తీసుకుంటారు. ఎన్సీబీసీకి సివిల్ కోర్టు తరహా అధికారాలను కలిగి ఉండి విచారణ చేస్తుంది. ప్రస్తుత ఎన్సీబీసీ చైర్మన్ గా హన్స్రాజ్ గంగారాం అహీర్ ఉన్నారు.